అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 128 కేజీల గంజాయిని అనకాపల్లి పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకుని 6 నిందితులను అరెస్టు చేశారని అనకాపల్లి డీఎస్పీ కె శ్రావణి తెలిపారు. ఈ మేరకు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రావణి మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీ నుండి బొలెరో వాహనంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా తమ్మపాల ఏలేరు కాలువ వద్ద పోలీసులు దాడి చేసి పట్టుకున్నారని తెలిపారు. 6 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 30,000 రూపాయల నగదు, ఒక కారు, బొలెరో వ్యాన్, ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలియజేశారు. కేసు నమోదు చేసి 6 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియజేయాలని డీఎస్పీ శ్రావణి తెలియజేశారు. సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ టి విజయ్ కుమార్, ఎస్ఐల సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చెక్కింగ్ చేస్తూ ఉంటే ఈ బొజ్జనకొండ రూట్లో ఈశ్వరరావు ఎస్ఐ గారు విత్ టీం చేస్తున్నారు. అప్పుడు ఈ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఒక లార్జ్ చంక్, ఒక 126 కేజెస్ ఆఫ్ గాంజాయి దొరకడం జరిగింది. దీంట్లో వీ హ్యాడ్ ఏ పైలట్, ఒక ట్రెడిషనల్ ఆపరేటింగ్ మెథడ్లో పైలట్, వెహికల్ అండ్ ఆటో వీళ్ళందరినీ సీజ్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఒక 6 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సోర్స్, తర్వాత ట్రాన్స్పోర్టర్స్ అండ్ డెస్టినేషన్ వచ్చేసి వీళ్ళు తమిళనాడుకి తీసుకెళ్తున్నారు. సో తమిళనాడుకి చెందిన 2 వ్యక్తులు అండ్ ఏజెన్సీకి చెందిన ఒక 4 వ్యక్తుల్ని మనం క్యాచ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి టోటల్ ప్రాపర్టీ వచ్చి ఒక 64 ప్యాకెట్స్ 128 కేజెస్ గాంజా